నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. హెడ్లైన్స్. ఏ దశలోనూ రైతుకు నష్టం వాటిల్లకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను పునరావృతం కానివ్వకుండా రైతులకు లాభం చేకూర్చేలా కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన చేశారు. డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి, ఆర్మూర్ మండలం పెర్కిట్, ఎడపల్లి మండలం టానాకలనలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం అందుబాటులో ఉన్న సదుపాయాలను తనిఖీ చేశారు. మాయిశ్చర్ మీటర్ ద్వారా ధాన్యం తేమ శాతాన్ని మంత్రి స్వయంగా కొలిచారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులను పలకరించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. రైతుల నుండి సేకరించిన ధాన్యం వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వారికి మద్దతు ధర, బోనస్, ధాన్యం రకం, ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, బిల్లు రూపేణా ఎంత మొత్తం చెల్లించబడుతుందనే వివరాలను పొందుపరుస్తూ రైతుకు సంబంధిత అధికారి సంతకంతో కూడిన రసీదు అందించాలని ఆదేశించారు. దీంతో రైస్ మిల్లుల వద్ద కోతల పేరిట నష్టపోకుండా నిలువరించవచ్చని అన్నారు. ఎక్కడ కూడా తరుగు, కడత పేరుతో కోతలు విధించకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు పర్యవేక్షణ కోసం ప్రతి కేంద్రానికి ఒక అధికారిని నియమించాలని, అవసరమైతే ఇతర శాఖల అధికారులకు ధాన్యం సేకరణపై శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, లోపాలు పునరావృతం కాకుండా నిరంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిశ్చితంగా పర్యవేక్షణ జరుపుతున్నామని అన్నారు. కాగా 75 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు 60,000 కోట్ల అప్పులు మాత్రమే చేయగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలోనే 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని మంత్రి జూపల్లి ఆరోపించారు. ఈ అప్పులపై వడ్డీ రూపంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 6,000 కోట్ల వడ్డీ చెల్లిస్తుందని తెలిపారు. ఇలా తీవ్రమైన ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్, రైతులకు పంట రుణాల మాఫీ తదితర వాటన్నింటినీ అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. సుమారు 20,000 కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 గృహాలను ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలనే కుట్రతో ప్రతిపక్షాలు తప్పుడు
ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. అనంతరం సామాజిక ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పర్యటించారు. డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లిలో సర్వే ద్వారా వివరాలు సేకరిస్తున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాల వారికి సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం సమగ్ర సర్వే జరిపిస్తోందని అన్నారు. అనంతరం స్థానిక రైతు వేదికలో మంత్రి రైతులతో భేటీ అయి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని రైతులకు భరోసా కల్పించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి, పి రాకేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు. దళారీల బారిన పడకుండా అట్లాగే రైతులకు 5%, 10% గత ప్రభుత్వంలో కోతలు పెట్టి తేమ శాతం తక్కువని, తూకాలు తక్కువని రైతులు దోపిడీ చేసిండు. అవి జరగకుండా ఉండాలని చెప్పని రైతు దగ్గర కొంచెం చేసి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలను గురించి ఒక్కొక్కరికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ రైతులు కొనుగోలు చేసిన తర్వాత, ఒడ్లు కొనుగోలు అయిన తర్వాత, తూకాలు అయిన తర్వాత వాళ్ళకి రసీదు ఇస్తాను. రసీదులో ఎన్ని బస్తాలు, ఎన్ని కిలోలు, ఎంత అమౌంట్ వస్తుంది అది చేస్తూ అట్లాగే బోనస్ కూడా 500 రూపాయలు కలిపి రసీదు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. సో ఇక్కడ కొన్న తర్వాత వాళ్ళకి ఆ రసీదు ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా లోడ్, ఈ రసీదు పుట్టిన తర్వాతనే ఈ బస్తాలు లోడ్ ఎత్తారు. మళ్ళీ రైతులు మిల్లర్ల దగ్గరికి పోయి పడిగాపులు కావాల్సిన అవసరం ఉంటుందనే జిల్లా కలెక్టర్ను, సంబంధించిన సివిల్ సప్లై శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పిలిచి మా గౌరవ శాసనసభ్యులు రెడ్డి గారు, అంటే శాసనసభ్యులు భూపతి గారు అందరి సమక్షంలో, ఇక్కడ మార్కెట్ కమిటీ అధికారులు కావచ్చు, మార్కెట్ అధ్యక్షులు కావచ్చు, అందరి సమక్షంలో రైతులకు అన్ని అధికారులు కూడా ఆదేశిస్తూ రైతులకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళు ₹1 నష్టపోకుండా పద్ధతితో చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు కేవలం అల్లరి చేయాలన్న ఆలోచనతోటి రాజకీయ లబ్ధి కోసం కుట్రల భాగంగా చేస్తున్నటువంటి తప్ప అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. థ్యాంక్ యూ. బోనస్ 500 రూపాయల సన్నాలు కలిపే ఇస్తున్నాం కదా, రసీదు ఇవ్వకపోతే రసీదు ఎందుకు ఇస్తాం? రైతాంగానికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సక్రమంగా ఎందుకంటే రైతు 6 కాలం కష్టచేసి పంట పంటకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర, దాంతోపాటుగా ఈ బోనస్ చేతిలో అందరికీ కరెక్ట్గా రావాలి, వస్తున్నాయా లేదా అని చెప్పని పర్యవేక్షణ కోసం రావడం జరిగింది. ఇప్పటికే నేను ఒకటి 6 దాంతో అంటే ఈ 8%, 10% పోతులు అనేది ఆ మిల్లర్లు ఆడించినట్టు ఆడాల్సిన అవసరం లేదు. గతంలో కొంత దళాలు కూడా మాదిరి తీసుకుంటారు, 5%, 10% డబ్బులు అడుగుతున్నారు. సో కాబట్టి దాన్ని తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ గారికి, అధికారి ఆదేశం ఇవ్వడం. రెండవది అంటే నేను ఇంకో విషయం కూడా చెప్పినట్టు కలెక్టర్ గారికి, జిల్లాలో 5,000 మంది ఉద్యోగులు అంటే క్లర్క్ స్థాయి నుంచి పై స్థాయి, ఈ జిల్లాలో ఉన్నటువంటి వరి కొనుగోలు కేంద్రాలు సుమారుగా 5,000 అంటే 10%. ఏ డిపార్ట్మెంట్లో తక్కువ కొంత వెసులుబాటు ఉందో వాళ్ళను సెలెక్ట్ చేసి ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక ప్రభుత్వ అధికారిని అదనంగా నియమించాలి. ఎందుకంటే మార్కెట్ యార్డ్ అంటే మార్కెట్ మండలంలో రేపటి వరకు అయిపోతుందని చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా డబ్బులు కూడా ఇప్పటికీ 80 కోట్లు వచ్చినాయి. ఎట్లా మనం వేయంగానే రైస్ మిల్లు పోయిన తర్వాత ఇంటర్ అయితే తప్పనిసరిగా పేమెంట్లు వస్తూ ఉన్నాయి. దాన్ని ఏం దిగులు పడే అవసరం లేదు. అదేవిధంగా బోనస్ కూడా, బోనస్ ఇస్తామన్నా ఇస్తాం. మీరు ఒక్క చిన్న పైసలు కూడా అనుభవం. అదేవిధంగా మీరందరూ మంత్రి గారు 1938లో షుగర్ ఫ్యాక్టరీ ఉంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇదే షుగర్ ఫ్యాక్టరీ. మా రికవరీ కూడా 13% రికవరీ.
ఆంధ్రలో 9.5 10 బిలో లోపల ఉంటాయి. అంటే 1 పాయింట్కు 10 కేజెస్ ఇస్తాం. 10 కేజెస్ అంటే 300-500 గవర్నమెంట్ అంటే 2-3 కేజీలు అంటే 1000 రూపాయలు ఎక్కువ వస్తాయి మాకు అక్కడ షుగర్ కేన్. అందుకొరకే గత ప్రభుత్వం కేసీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పి స్వార్థాల కొరకు నర్సే ఫ్యాక్టరీ మేము ప్రభుత్వం తీసుకుంటామని అది తీసుకోకుండా 10 సంవత్సరాలు బంద్ పెడితే దాని మీద ఉన్న లోను మనకు 230 కోట్లకైతే ఆ 230 కోట్లు కూడా మనం కట్టేశాం. మొన్ననే ప్రభుత్వం రిలీజ్ చేశాం. ఇంకా మీకు కూడా టైం ఉంటే 27, 28 రోజు రైతులందరూ కలిసి వాళ్ళ అభిప్రాయాలు నేను సైంటిస్టులతో మాట్లాడాను. 60 టన్నులు రావాలి రైతుకు అయితేనే షుగర్ కేన్ పెడతారు. 60 టన్నులు అంటే 2 లక్షలు. జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో అసంపూర్తిగా నిలిచిపోయిన మినీ కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎడపల్లి మండల పరిధిలోని జాన్కంపేట్ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గతంలో రూర్బన్ పథకం నిధులతో ఆలయం వద్ద 50 లక్షల వ్యయంతో మినీ కళ్యాణ మండప నిర్మాణ పనులు చేపట్టారు. అయితే తగినన్ని నిధులు లేక ఆ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ మినీ కళ్యాణ మండపాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అసంపూర్తిగా పనులు నిలిపివేయడానికి గల కారణాలను దేవాదాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ కళ్యాణ మండప నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూరుస్తానని అన్నారు. అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లు, మంచినీటి వసతి, 2 గదుల నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి ఆలయానికి అప్పగించాలని కాంట్రాక్టర్కు సూచించారు. నిర్మాణం పూర్తయితే ఆలయానికి ఆదాయం సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, నాయకులు పులి శ్రీనివాస్, బిల్ల రామ్మోహన్, మల్కారెడ్డి, రజితా యాదవ్, ఎల్లయ్య యాదవ్, గంగా ప్రసాద్, విజయగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నారాయణ, గంగా కిషోర్, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు కానీ ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి కానీ ఎవరిని పెళ్లి చేసుకోవడానికి కూడా కొంత సౌకర్యం ఉంటే బాగుంటుందన్న మండల నాయకులు, గ్రామస్తులు అందరూ మా దృష్టికి తెచ్చిన తర్వాత అది షెడ్డుగా కళ్ళు మేనేజర్గా చేసడం జరిగింది. ఇంకా కొద్ది వర్క్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తారు. ఫ్లోరింగ్ ఇవన్నీ చేసిన తర్వాత ఈ 2 months తర్వాత పెళ్ళిళ్ళకి కానీ వచ్చిన పూజారులకు, వచ్చిన భక్తులకు కానీ ఉండటానికి సౌకర్యాలు ఉంటాయి. అదేవిధంగా మన నిజామాబాద్ డిస్టిక్లో ఇప్పటి వరకు 2 లక్షల టన్నుల పైట వడ్లు కొన్నా, దగ్గర 80 కోట్ల పైన రైతుల అకౌంట్లకు పడతా ఉన్నాయి. అదేవిధంగా బోనస్ అంటున్న బోనస్ కూడా వస్తుంది. తప్పనిసరిగా బోనస్ కూడా తొందరగా ఇస్తారు. కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు. మరి ఈరోజు ఈ 1 వీక్ లోపల కేవలం అమూల్యులు వస్తారు వాళ్ళ కొరకే చూడకుండా గ్రామస్తులకు కొందరు బస్తాలు నింపి ఏదైతే సొసైటీ ద్వారా కానీ, డాక్రా మహిళల సంఘం ద్వారా కానీ ప్యాడీ పర్చేజ్ చేస్తూ ఉన్నామో ఆ సెంటర్లకు తొందరగా ఇస్తే మరి మనకు కూడా ఎక్కడైనా వర్షం వచ్చినా, ఇంకోటి వచ్చినా ఇబ్బందులు లేకుంటుంటాం. కాబట్టి తప్పనిసరిగా అవి చేయాలి.
అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా విజిట్ చేస్తూ ఉన్నాడు. నేను కూడా డిస్ప్లేలు చూసి 6-3 వద్దనే ఇటు వచ్చినాను. దివ్యాంగ బాలలు సకలాంగ బాలల కంటే మంచి ప్రతిభను చూపి దివ్యాంగులు ఎందులోనూ తక్కువ కారని నిరూపించారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల హర్షం వ్యక్తం చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా దివ్యాంగ అంధ విద్యార్థులు మంచి వేషధారణతో పాటు పాటలు పాడి నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారని ఆమె తెలిపారు. నగరంలోని బైపాస్ రోడ్లో గల మారుతి నగర్లోని స్నేహ సొసైటీలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా జడ్జి సునీత కుంచాల పాల్గొని పండిత్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా దివ్యాంగ బాలలు సకలాంగ బాలల కంటే మంచి ప్రతిభను చూపి దివ్యాంగులు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారన్నారు. విద్యార్థులు బాలల దినోత్సవం సందర్భంగా మంచి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారని ఆమె వివరించారు. విద్యార్థులు పాటలు పాడడంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని, అదేవిధంగా మానసిక వికలాంగులు మంచి నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారని ఆమె అభినందించారు. మానసిక అంధ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన యాజమాన్యానికి సిబ్బందిని ఆమె అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీలు మాట్లాడుతూ బాలలకు తమ సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ దుప్పట్లు, బెడ్షీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్నేహ సొసైటీలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మోపాల్ ప్రెసిడెన్సీ స్కూల్లో 2 రోజుల పాటు జరిగిన బాలోత్సవంలో సిర్పూర్ జెడ్పీ స్కూల్కు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. తమ స్కూల్కు చెందిన విద్యార్థులు బహుమతులు గెలుచుకోవడం పట్ల స్కూల్ హెచ్ఎం సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ ప్రెసిడెన్సీ స్కూల్లో గత 2 రోజులుగా జరిగిన నిజామాబాద్ బాలోత్సవంలో సిర్పూర్ విద్యార్థులు బహుమతులు గెలుచుకోవడం అభినందనీయమని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని సిర్పూర్ పాఠశాల విద్యార్థులు జూనియర్ విభాగంలో మాయం అని నాటికను ప్రదర్శించి ప్రథమ బహుమతిని గెలుచుకున్నారన్నారు. అలాగే సీనియర్ విభాగంలో ప్రయత్నిస్తే అనే నాటికను ప్రదర్శించి ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారని తెలిపారు. మాయం నాటిక ప్రదర్శించిన 7వ తరగతి విద్యార్థులు లతిక, ప్రనుష, సింధుజ, సుశాంత్, శ్రీశాంత్, శ్రీవర్షిని, మధుశ్రీలను అభినందించారు. అలాగే ప్రయత్నిస్తే నాటికలు మంచి ప్రదర్శన ఇచ్చిన అక్షయ, రచన, నందిని, శ్రీజ, వరలక్ష్మిలను ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఈ విద్యార్థులకు చక్కని మార్గదర్శనం చేసిన నాటిక రచయిత, తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్ల నరేష్ రావును ప్రత్యేకంగా అభినందించారు. ఈ విద్యార్థుల అభినందన సభలో ఉపాధ్యాయులు శ్యామల, మోహన్, గాయత్రి, నీలేష్, వందన, లలిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశం అన్ని రంగాలలో ముందుండాలన్న లక్ష్యంతో దేశం మొదటి ప్రధానిగా నెహ్రూ ఆలోచనలతో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పాలకులు నెహ్రూని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని, వారి కుట్రలను కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో భారతదేశ మొదటి ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ 135వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నెహ్రూ పార్క్లోని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ దేశ స్వాతంత్రంలో కానీ, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ఎన్నో సేవలు అందించారన్నారు. దేశానికి మొదటి ప్రధానిగా భారతదేశం అన్ని రంగాలలో ముందుండాలని ఆలోచనలతో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, నెహ్రూ కుటుంబం దేశ సేవలో ప్రాణాలు అర్పించారని, నెహ్రూ తండ్రి స్వాతంత్ర సమయంలో స్వాతంత్ర సమరయోధులకు కావలసిన అవసరాలను తీర్చారని ఆయన తెలిపారు. నెహ్రూ పారిశ్రామిక రంగంలో దేశం ముందుకు వెళ్లే విధంగా ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని కలిసి పనిచేసే విధంగా రూపొందించారని, అదేవిధంగా వ్యవసాయ విధానంలో అధునాతన మార్పులు తీసుకొచ్చి భూ సంస్కరణలు చేపట్టారని, ప్రజలందరూ క్షేమంగా ఉండే విధంగా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని ఆయన తెలిపారు. నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టం కావున నెహ్రూ పుట్టినరోజు నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో నిర్వహించుకుంటారని ఆయన తెలిపారు. కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న పాలకులు నెహ్రూని తక్కువ చేసి ప్రయత్నం చేస్తున్నారని, కానీ నెహ్రూ విలువలు ఎవరు అనుకుంటే తగ్గేవి కాదనే విషయాన్ని బీజేపీ నాయకులు గ్రహించాలని ఆయన హితవు పలికారు. చేసుకుంటూ తొలి ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు భారతదేశం అన్నిటికన్నా
గొప్ప దేశం, అనేక మతాలు, అనేక కులాలు, అనేక సంస్కృతులు భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి ఈ దేశ ప్రజాస్వామ్యంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా మనకు అందించినటువంటి ఫలాలు ఆ రోజు నిజామాబాద్ జిల్లాకు కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో సత్సంబంధం, ఆయన ఈ నేల మీద అడుగుపెట్టినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలా. ఈ దేశంలో రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ విశ్వాసంలో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేసినటువంటి ఆ రోజు ఆయన శంకుస్థాపన చేయడమే కాదు 16 లక్షల ఎకరాలకు నీరు అందించే కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ఘనత. అదేవిధంగా ఈ దేశంలో బాక్రానంగల్ ప్రాజెక్ట్, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ దేశంలో రైతాంగానికి ప్రాధాన్యతనివ్వడం, రైతుతో పాటు ఈ దేశంలో విద్యా వ్యవస్థను కూడా ముందుకు నడిపించేటటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మన బాధ్యతగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఏదైతే మనకు అందించిన ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలను ముందుకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమం తీసుకోవాలా. అదేవిధంగా ఒక్కసారి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజాస్వామ్యం కొరకు తమ ఆస్తులను తమ అన్నిటినీ కోల్పోయినటువంటి ఈ దేశ ప్రజాస్వామ్యంలో పోరాడేటటువంటి స్వాతంత్ర సమరయోధులకు ఆయన అందించినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ 10 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు త్యాగాల కుటుంబం ఏదైతే ఉందో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి విషయాన్ని, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమైక్యత కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని, అందుకొరకే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని జ్ఞాపకంలో మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకునేది ఆయన పిల్లలంటే ఇష్టపడేవాడు, పిల్లలంటే ప్రేమించేవాడు, పిల్లలంటే గౌరవించేవాడు. నగరంలో కార్తీక పూజల సందర్భంగా మార్కెట్లు సందడిగా దర్శనమిచ్చాయి. పూజలను పురస్కరించుకొని వ్యాపారులు ధరలను సైతం అమాంతంగా పెంచేశారని తెలిపారు. నగరంలో కార్తీక తులసి పూజల సందర్భంగా పూజా సామాగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. పూజలకు సంబంధించి వ్యాపారులు చెరుకు గడలు, ఉసిరి కొమ్మలతో పాటు అరటిపళ్ళు, ప్రమిదలు, వత్తులతో సహా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచారు. నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తాలో గల ఓ వ్యాపారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా తులసి పూజా సామాగ్రి మరియు అందుబాటులో ఉంచామని తెలిపారు. దీని ద్వారా ప్రజలకు ఒకే దగ్గర అన్ని పూజా సామాగ్రి దొరికేటట్లు అవకాశం ఉంటుందని వివరించారు. ఇదిలా ఉండగా మహిళలు మాట్లాడుతూ కార్తీక తులసి పూజలతో ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు. అమాంతంగా పూలు, పండ్ల ధరలు పెంచారని చెప్పారు. విశేషం ఏంటంటే మనము భగవంతుడికి అరటి పండును పెడతాము, అరటి నొక్కు పెడతాము, పొట్టు పెడతాము. అక్కడ దేవుడు మొత్తం పండు పెడతాం కదా. మన దాంట్లో కొంత ఏం చేస్తారంటే చెరుకు మొత్తం పెట్టాలని లేదు, చెరుకు మీద బొమ్మ ఉంటుంది కదా, చెరుకు అమ్ముకుంటున్నారు, అది వేస్ట్, అది పడేసి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. భగవంతుడు యాక్చువల్ చెరుకు నడుస్తుంది, చెరుకు పొట్టు కథ నడదు, అది పైన వచ్చేది అది ఆకులు మాత్రం నడదు. చెరుకు అంటే చెరుకే ఉంటారు, దాని చెరుకు ఉండలేదు. ఈ మధ్య మనం ఎట్లా తీసుకొస్తే అట్లా కొనుక్కుంటున్నాం. మన హిందువులకు ఇట్లా చేసుకుంటా ఇది చేసుకుంటాం, పైన మనుషులు కొందరు చూసే చేస్తున్నారు. మీరు ఆలోచించండి, మనం చెరుకు కరెక్టా, చెరుకు మీద పొట్టు మాత్రమే కరెక్టా ఆలోచించి మీకు ఏం చేస్తే పెట్టండి. 5-10 రూపాయలు లెక్క పోతాయి కావచ్చు, కానీ ఖచ్చితంగా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. మీరు తెచ్చిన వాడు ఏమంటే 10 రూపాయలు పోతే పోని భగవంతుడికి మంచి కదా అని ఆ ఉద్దేశం కొరకు మాత్రం తీసుకొస్తాం. మనం అన్ని కొంచెం పూర్తిగా తీసుకొస్తాం. దాని గురించి మీరు ఆలోచించి తీసుకుంటాం. సార్ మహిళలు అధిక రేట్లు ఉన్నాయని చెప్తున్నారు. అధిక రేట్ అని చెప్తున్నారు కదా, అధిక రేట్ అంటే అందుకోసమే ఉన్నది. నేను చెరుకు పొట్టు మాత్రం అమ్ముతలేను, చెరుకుతో సహా అమ్ముతున్నాను కాబట్టి నేను కొనుక్కుంటాను. ఇక్కడ నుంచి కాదు, మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, లేబర్ ఛార్జ్ ఉంటుంది, అవన్నీ తీసి డివైడ్ చేసినాక నాకు ఎంత లాభం పడాలో అంతే తీసుకుంటున్నాను. అంతకంటే ఇక్కడ తీసుకుంటాను. విద్యార్థి దశ నుండి విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను గుర్తించి వెలుగులోకి తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అశోక్ తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం పాటుపడాలని ఆయన సూచించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ డాక్టర్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి విద్యార్థులను అభినందించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు విభిన్న అభినయంతో వైవిధ్యమైన రీతిలో నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది చురుకైన విద్యార్థులు ఉన్నారని,
వారిలో ఉన్న నేర్పరితనాన్ని గుర్తించి వెలుగులోకి తీసుకురావాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడిని నిజం చేస్తూ ఉపాధ్యాయులు వారి అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు సైతం పాఠ్యాంశాలతో పాటు పాఠ్యేతర అంశాల్లో ఉత్తమ నైపుణ్యాలను చాటాలని సూచించారు. ఎస్ఎస్సి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా శ్రమించాలని ఆయన ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంఈఓ సాయిలు, ప్రధానోపాధ్యాయుడు జోన్స్, గ్రామ పెద్దలు కిషోర్, తాహెర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయ బృందము మరియు విలేజ్ కమిటీ సభ్యులు వాళ్ళందరి యొక్క ఇతోధిక సహకారము మరియు వారి యొక్క కోఆర్డినేషన్ వలన పాఠశాల లోపల చక్కటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్నారు. పాఠశాలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నందుకు మరొకసారి అందరినీ కూడా అభినందిస్తున్నాను. వీళ్ళందరి యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే రానున్న సంవత్సరాల లోపల ఈ పాఠశాల యొక్క స్ట్రెంత్ను డబుల్ చేస్తామనేటటువంటి ఒక హామీని ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుందని ఆశిస్తున్నాను. చాలా మంచి డైనమిక్ ఉపాధ్యాయులు ఉన్నారు, చక్కటి నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలందరికీ క్వాలిటీతో కూడినటువంటి విద్యను అందించడానికి కోసము ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు బాలల దినోత్సవానికి సందర్భంగా చాలా నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ను డిజైన్ చేయడం అనేటటువంటి జరిగింది. యాజ్ ఎ డిఓగా నేను కూడా పార్టిసిపేట్ చేయాలి, నేను కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని నాకే అంత ఉత్సుకత ఉంటే మీరైతే ఇంకా ఎంత ఎంజాయ్ చేస్తారో నేను చెప్పలేను. చాలా చక్కటి కార్యక్రమాలను రూపొందించడం అనేటటువంటిది జరిగింది. సంవత్సర కాలం పాటు మీరు డిఫరెంట్ యాక్టివిటీస్లో కూడా బిజీ ఉన్నా కానీ ఈ ఒక్కరోజు ఈ డిఫరెంట్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనడం వల్ల మీరందరూ కూడా చాలా ఉత్సాహవంతులై ఇంకా చక్కగా న్యాయాన్ని రక్షిస్తూ అవినీతి నుండి ప్రజలను కాపాడాల్సిన పోలీసులే అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కుతున్నారు. తాజాగా లింగంపేట ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ప్రజలను రక్షించాల్సిన రక్షక భటులే భక్షక భటులుగా మారి ప్రజలను జలగల్లా పీడిస్తూ డబ్బుల వసూలు చేస్తుండడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ అరుణ్, రైటర్ రామస్వామి ఓ వ్యక్తి నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పోలీస్ స్టేషన్లో నేరుగా లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిఘా వేసి పట్టుకున్నారు. ఓ కేసులో శివలింగ గౌడ్ అనే వ్యక్తి నుండి 10,000 రూపాయల లంచం తీసుకున్నట్లు సమాచారం. గడిచిన వారం రోజుల్లో 2 ఎస్ఐలు ఏసీబీకి పట్టుపడడం గమనార్హం. రక్షక భటులే భక్షక భటులుగా మారడం పట్ల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత 10 రోజుల క్రితం వర్ణి ఎస్ఐ కృష్ణకుమార్ ఏసీబీ అధికారుల దాడిలో చిక్కిన సంగతి తెలిసిందే. వారం 10 రోజుల్లో 2 ఎస్ఐలు అవినీతి శాఖకు చిక్కడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే ప్రజలకు పోలీసులపై పూర్తి నమ్మకం పోతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అడవి మామిడిపల్లి వద్ద రైల్వే బ్రిడ్జి పనులు నెల రోజుల పాటు జరగనున్న దృష్ట్యా ఆ దారిని మూసివేస్తామని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. అయినప్పటికీ కొందరికి తెలియకుండా భారీ వాహనాలు వెళ్తున్నాయని, పనులను గమనించి అటువైపు వెళ్లకూడదని ఆయన సూచించారు. ఆర్మూర్ మండలంలోని అడవి మామిడిపల్లి వద్ద రైల్వే బ్రిడ్జి పనులు కొనసాగుతున్నందున ఈ నెల 10వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు ఈ దారి గుండా వాహనాలు రాకూడదని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. పనులు మొదలైనట్లుగా ఇంతకుముందు సమాచార మాధ్యమాల ద్వారా వాహనదారులకు తెలియజేశామన్నారు. అయినా కూడా కొన్ని భారీ వాహనాలు, ఇతర వాహనాలు రైల్వే పని జరుగుచూ బ్రిడ్జి వరకు తెలియకుండా చేరుకుని ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కావున భారీ వాహనదారులు గతంలో సూచించిన మాదిరిగా నిజామాబాద్ నుండి ఆర్మూర్కు భారీ వాహనాలు డిచ్పల్లి నేషనల్ హైవే 44 హైవే పై నుండి ఆర్మూర్కి చేరుకోవాలన్నారు. అలాగే ఆర్మూర్ నుండి నిజామాబాద్ వచ్చే భారీ వాహనాలు డిచ్పల్లి నేషనల్ హైవే 44 హైవే పై నుండి నిజామాబాద్ నగరానికి చేరుకోవాలని తెలిపారు. ఆర్టీసీ బస్సులు మాత్రం ఆర్మూర్ వెళ్లడానికి చిన్నాపూర్, కల్లెడి, ఆలూరు గ్రామాల మీదుగా ఆర్మూర్ చేరుకోవాలని, అలాగే ఆర్మూర్ నుండి నిజామాబాద్ వచ్చే ఆర్టీసీ బస్సులు యథావిధిగా అదే రూట్లో నిజామాబాద్ నగరానికి చేరుకోవాలని సూచించారు. వాహనదారులు ఇట్టి విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. మైనర్ బాలికకు వివాహం జరిపించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించగా అధికారులు నిలిపివేయించారు. 18 ఏళ్ల వయసు నిండని అమ్మాయిలకు వివాహం జరిపిస్తే ఎదురయ్యే సమస్యలను కుటుంబ సభ్యులకు వివరించి ఆ బాలికను బాల సదన్కు తరలించారు. కామారెడ్డి జిల్లాలోని బీర్ఖూర్ మండలం వీరాపూర్ గ్రామంలో ఇరు కుటుంబాల పెద్దల నిశ్చయం మేరకు బాల్య వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మోహన్, సిడిపిఓ సౌభాగ్య, సూపర్వైజర్ సుమలత మైనర్ బాలికకు వివాహం చేయడాన్ని అడ్డుకొని అమ్మాయి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, మేజర్ అయ్యే వరకు పెళ్లి చేయకూడదని సూచించారు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే కేసు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆ బాలికను కామారెడ్డి బాల సదన్కు తరలించారు. ఎవరికైనా ప్రేమించావా? లేదా అలాంటిది అమ్మాయిని తీసుకెళ్తున్నాం. ఓకే, మైనర్ అమ్మాయిని చేసుకుంటే నువ్వు జైలు పోతావు. సార్ రాస్తే సంతకం పెడితే, సిడిపిఓ మేడం సంతకం పెడితే జైలు పోవలేదు. మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేరం. పెళ్లి కింద అటెండ్ అయిన వాళ్ళకు అందరూ కూడా దోషులు అవుతారు. రీసెంట్గా మనము లింగంపేటలో 14 మందికి, రాజంపేటలో 22 మంది మీద కేసు పెట్టినాం. 3 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు. సార్ మేమేం చేసినాం, పెళ్లి తినడానికి వచ్చినాం కదా, మా అందరం చేసినాం అంటే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద అందరూ వర్తిస్తారు. సో మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం పెద్ద నేరం తెలుసుకొని, ఈ అమ్మాయి మైనర్ 14 సంవత్సరాలే. ఇప్పుడు పోయిన తర్వాత 1 వీక్ తర్వాత మనం ట్రై చేసి మనం ఇద్దరం హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటే పోక్సో కేసు కింద జైలు 7 సంవత్సరాలు. మీకు మళ్ళీ మీ ఎవరైతే సహకరిస్తారో వాళ్ళందరూ కూడా ఓకే, ఇది ఇక్కడికే బంద్ చేసేది. ఏదైనా ఉంటే ఇచ్చి పుచ్చుకుని ఉంటే మాట్లాడుకొని డబ్బులు తీసుకోండి. దానికి మేము ఏం చేయలేము, కానీ చెల్లదు. సిడిపిఓ మేడము మ్యారేజ్ క్యాన్సిల్ చేసే పవర్ ఉన్నది. ఒకవేళ పెళ్ళి అయినా కూడా క్యాన్సిల్ చేయదు. నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రతిభ చాటడం ఎంతో అభినందనీయమని పాఠశాల అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులను ఘనంగా సత్కరించామని చెప్పారు.
నిజామాబాద్ నగర శివార్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల ప్రాంగణంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జరిగిన బాలోత్సవ కార్యక్రమంలో ప్రతిభ ప్రదర్శించి బహుమతులు పొందిన విద్యార్థులను ఘనంగా సన్మానించామన్నారు. అలాగే క్రీడల్లో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎన్నిక కాబడిన విద్యార్థులను విద్యా కమిటీ అభినందించింది. అనంతరం విద్యార్థులు బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫుడ్ మేళాను సొసైటీ సభ్యులు ప్రారంభించారు. ఫుడ్ మేళాలో విద్యార్థులు ఎంతో రుచికరమైన వంటకాలు తయారు చేసుకువచ్చారని, ఎంతో రుచికరంగా ఉన్నాయన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు మా పాఠశాలలో ఎప్పుడూ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 14 నవంబర్ చిల్డ్రన్స్ డే మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశం మొత్తం మీద అక్రాస్ ద కంట్రీ బాలల దినోత్సవం అంటే చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. మా ఆర్బీవీఆర్ఆర్ స్కూల్లో చిల్డ్రన్స్ డేను చాలా ఘనంగా జరుపుకున్నాం. దాంట్లో భాగంగా పిల్లలతోని ఫుడ్ మేళా అంటే ఫుడ్ కార్నర్, ఆహార మేళా, ఫుడ్ కార్నర్ నిర్వహించడం. పిల్లలందరూ స్వయంగా వారి ఇళ్లలో ఫ్రూట్ సలాడ్, మిర్చి, రకరకాల ఇట్లాంటి ఫుడ్తోని ఇక్కడ స్టాల్ ఏర్పడడం జరిగింది. స్వీట్ కార్న్ ఇట్లాంటి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆర్బీఆర్ సొసైటీ సభ్యులు, ఉపాధ్యాయులు మరి పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఖరీదు చేసి తిని తన టేస్ట్ని తెలియజేశారు. ఈ ఫుడ్ మేళ ఎందుకు నిర్వహించడం జరిగిందంటే పిల్లలలో బిజినెస్ యొక్క స్కిల్స్, హౌ టు ఎర్న్ ద మనీ, దాన్ని నేర్చుకోవడం కొరకు ఫుడ్ మేళా మేము నిర్వహించడం జరిగింది. ఈ ఫుడ్ మేళా ద్వారా పిల్లలు వాళ్ళ బిజినెస్ నైపుణ్యాన్ని పెంచుకుంటారు, మనీ వాల్యూ తెలుస్తుంది. సో ఈ పనితనం అనేది వాళ్ళకి మెరుగవుతుందనే ఉద్దేశంతో ఈ బాలల దినోత్సవం రోజు బాలర్తో స్పెషల్లీ ఫుడ్ మేళా నిర్వహించడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇది నేను వీడియో మొత్తం తెలియజేస్తున్నాను. అలాగే మా ఆర్బీఆర్ స్కూల్ నుంచి సైన్స్ మేళా 60 స్కూళ్ళు పార్టిసిపేట్ చేసినాయి నిజామాబాద్ జిల్లాలో. ఆ 60 స్కూల్లో మాకు ప్రథమ బహుమతి, ఫస్ట్ ప్రైజ్ మాకు వచ్చింది సైన్స్ మేళాలో. అలాగే హ్యాండ్ రైటింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మాకు. పద్య పాడే దాంట్లో కూడా సెకండ్ ప్రైజ్. కోటగిరిలో శ్రీ సాయి అయ్యప్ప నూతన ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీ సాయి అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పోల విఠలరావు తెలిపారు. విగ్రహాల శోభాయాత్ర నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. కోటగిరి మండల కేంద్రంలో శ్రీ సాయి అయ్యప్ప ఆలయాలను నిర్మించారు. ఆలయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నుండి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. 18వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోల విఠల్ శెట్ మాట్లాడుతూ యంత్ర విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సాయి అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం ఆలయ అర్చకుడు వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ గురువారం విగ్రహమూర్తుల శోభాయాత్ర, శుక్రవారం అఖండ నామస్మరణ, శనివారం యాగశాల ప్రవేశం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం మహాసుదర్శన హోమం, మహాచండీ హోమం, సోమవారం యంత్ర విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం చేయనున్నట్లు తెలిపారు. మొదట పడిపూజ, స్వామివారికి పుష్పాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. శరణమయ్యప్ప కోటగిరి గ్రామంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క మరియు సాయిబాబా స్వామి వారి యొక్క దేవాలయ విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం దాని యొక్క ప్రారంభం మొదలైంది. ఈరోజు విగ్రహ ప్రతిష్ట చేసే మూర్తులందరినీ కూడాను గ్రామం యొక్క బొడ్రాయి నుంచి గ్రామం యొక్క పురవీధులంతా కూడా ఊరేగింపుగా తీసుకొచ్చి కోలాటంతో, నామస్మరణతో, భజనతో భక్తులందరి యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిర్మించబడినటువంటి ఈ మహాక్షేత్రానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. స్వామివారి ఇక్కడికి రాగానే స్వామివారి నామస్మరణ స్టార్ట్ అవుతుంది. 24 గంటల సేపు స్వామివారి యొక్క నామస్మరణ
ఒక 10 భజన సంఘం వాళ్ళు బైఫర్కేట్ అయ్యారు. ఈరోజు రాత్రి నుంచి ఆ భజన ప్రారంభం అయిపోతుంది. ఆ భజన కార్యక్రమం ఉంటుంది. రేపంతా కూడా భజన కార్యక్రమం. రేపు మహత్తరమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజు భక్తులందరి యొక్క చేతుల మీదుగా దేవాలయం చుట్టూ ఇటు అటు 1,00,000 దీపాలతో దీపారాధన. మొదటి దీపోత్సవం అంటే స్వామివారి ఈ ప్రాంగణం అంతా కాస్త లైట్ ఆపేసి దీపంతోనే స్వామివారి యొక్క దేవాలయం వెలిగించడం. మరుసటి రోజు 16వ తారీఖున ఉదయం అంకురార్పణ, గణపతి పూజ, పుణ్యావాచన, మృత్యుకరణంతో అగ్నిమదనం, అగ్నిని ఛేదించడం జరుగుతుంది. అగ్నిని చిలికి ప్రకృతి సిద్ధంగా చిలికి స్వామి యాగశాలలో ప్రవేశమయ్యి అగ్ని ప్రతిష్ఠ చేసి సహస్ర కలశాలకు పూజ జరుగుతుంది. తదనంతరం సాయంత్రం జలాదివాసం అనేది అవుతుంది. మరుసటి రోజు ఉదయము మహాస్నపనం, మహాసుదర్శన హోమం, తర్వాత సాయంత్రం 4 గంటలకు నవచండీ హోమం, తర్వాత ఫల పుష్ప ధాన్య శయ్యాదివాసం జరుగుతుంది. తెల్లవారుతూ ఉండగా 18వ తారీఖున ఉదయము స్వామివారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్ట. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో మహాకుంభాభిషేకం శిఖరానికి జరుగుతుంది. తదనంతరం సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. సాయంత్రం మొట్టమొదటి పడి పూజ అనేది ప్రారంభమవుతుంది. భక్తులందరూ ఈ నెల 20న జరిగే ఎంఆర్పీఎస్ జిల్లా సమావేశానికి రాష్ట్ర నాయకులు గోవింద్ నరేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ తెలిపారు. ఈ సమావేశానికి అన్ని మండలాల నుండి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 20న జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగించాలని అన్నారు. వర్గీకరణ అమలు చేసిన తర్వాత గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు మారుతి, ప్రధాన కార్యదర్శి భూమయ్య, నాయకులు ఆనంద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ గత 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటం అంతిమ విజయం సాధించింది. విజయం సాధించినా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణను ఆలస్యం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి మేము సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అత్యంతంగా ముందుగా వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఆల్రెడీ 11,000 ఉద్యోగాలు చేయడం వల్ల దగ్గర 800 ఉద్యోగాలు మాదిగలు నష్టపోయారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా వేయడం జరిగింది. వాటిని ఆపి వర్గీకరణ తర్వాతనే ఆ రిజర్వేషన్ ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ నెల 20వ తారీఖు నాడు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిక్ గారు జిల్లాకు రాబోతున్నారు. అప్పుడు జరిగే విషయాలు, సమీక్ష సమావేశాలు, మండల కమిటీల సమావేశాలు, అన్ని సమావేశాలు 20వ తారీఖు నాడు మేము నిజామాబాద్ జిల్లా కేంద్రకంగా ఆ ప్రోగ్రాం చేయబోతున్నాం. దయచేసి నిజామాబాద్లో ఉన్న 33 మండలాల నుంచి మాదిగలు, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి ఆ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ ఉమ్మడి కోటగిరి మండలంకి మేము రావడం జరిగింది. ఈ ఉమ్మడి కోటగిరి మండలంలో ఏముదన్నది దోమలెడిగి గ్రామంలో ఒక చిన్న ఇష్యూ, బీసీలకు ఎస్సీలకు మధ్య ఒక ఇష్యూ జరుగుతున్నది. ఆ ఇష్యూను కూడా అతి త్వరగా పోలీస్ విభాగం 200 కోట్ల వ్యయంతో ఒక టీఎంసీ సామర్థ్యంతో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నామని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా సాగునీరు అంది రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే తన కల అని ఆయన వివరించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ రూరల్ మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గం వ్యవసాయ ఆధారితమైందని, నియోజకవర్గంలో 70,670 కుటుంబాలు ఉంటే అందులో 90% అనగా 66,670 రైతు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. 150,000 ఎకరాల
ఎకరాల సాగు భూమి ఉండగా ఇందులో 1,00,000 ఎకరాలు నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలో ఉందని తెలిపారు. భవిష్యత్తులో సిద్ధాపూర్ రిజర్వాయర్ కింద 14,000 ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలంగా ఉండాలనేది తన ఉద్దేశమని పేర్కొన్నారు. రిజర్వాయర్ కట్టతో పాటు పొలాలకు నీళ్లందించే కుడి, ఎడమ కాలువల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజనులు, మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కష్టపడి సిద్ధాపూర్ రిజర్వాయర్ కట్టిస్తున్నామని ఆయన వెల్లడించారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి వివిధ పోటీలు నిర్వహిస్తామని సైబా ఆర్ట్ అకాడమీ కన్వీనర్ మేక చిరంజీవి తెలిపారు. ఇప్పటికే ఆయన జ్ఞాపకార్థం నిజామాబాద్ నగరంలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల కోసం చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారులు, కవి, సామాజికవేత్త, ఉపాధ్యాయులు స్వర్గీయ సైబా పరంధాములు జ్ఞాపకార్థం నిజామాబాద్ పట్టణంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం సైబా ఆర్ట్ అకాడమీ ద్వారా ప్రప్రథమంగా చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగింది. నగరంలోని సుమారు 80 పాఠశాలలకు చెందిన 5,000 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను చాటారు. గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల స్థాయిలో బహుమతులు ఇవ్వడం జరుగుతుందని అకాడమీ కన్వీనర్ మేక చిరంజీవి తెలియజేశారు. చిత్రలేఖన రంగంలోనే కాకుండా ప్రముఖ కవి, సామాజికవేత్తగా, ఉపాధ్యాయుడిగా ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దిన సైబా పరంధాములు చిరస్మరణీయులని, వారి శిష్యులుగా వారి జ్ఞాపకార్థం సైబా ఆర్ట్ అకాడమీని స్థాపించామని తెలిపారు. ఇక నుండి ప్రతి సంవత్సరం వారి జ్ఞాపకార్థం విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి వివిధ పోటీలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. జిల్లాలోని చిత్రకారులందరినీ కూడా ఒక చోటికి చేర్చి చిత్రలేఖన కళలో విద్యార్థులకు శిక్షణనిస్తామని, అంతరించిపోతున్న కళలకు జీవం పోయాలని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని బర్కత్పుర ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ అధ్యక్షతన బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలలోని విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, వ్యక్తత్వ, ఫ్యాన్సీ డ్రెస్ తదితర పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం కృపాల్ సింగ్ మాట్లాడుతూ బాలలు భవిష్యత్తు పౌరులని, బంగారు భవితకు పునాదులని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాలసభలు నిర్వహించాలని, ప్రతి పాఠశాలలో లైబ్రరీలో కథల పుస్తకాలు ఉంచాలని ఆయన అన్నారు. వాటి వల్ల భాషా విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని ఆయన తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాల్కల్ గ్రామానికి సబ్స్టేషన్ మంజూరు చేసింది. ఈ సబ్స్టేషన్ మంజూరుకు కృషి చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు, బీఆర్ఎస్ నాయకుడు చాక్రోడ్ రవీందర్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. గత 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశీలమ్మ బుధవారం రోజు మహారాష్ట్రలోని ధర్మాబాద్ మండలం బాలాపూర్లో మృతి చెందారు. ఆమె మృతి పట్ల వివిధ పార్టీలకు చెందిన నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాసర త్రిబుల్ సెక్యూరిటీ గార్డుల దాడిలో గాయపడ్డ ఏబీవీపీ నాయకుడిని గురువారం ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి దగ్గరికి వెళ్లి చికిత్స విషయమై వాకబు చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రేంజర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలోని గన్పూర్ గ్రామంలో నాయక్పూడ్ కులస్తులు భీమన్న ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం పూజారి ప్రదీప్ మాట్లాడుతూ 20 ఏళ్ల నుండి ప్రతి ఏటా భీమన్న ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వారం రోజుల ముందు నుంచే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 2 రోజుల నుండి భక్తులు గుడి వద్ద జాగరణ చేస్తూ భీమన్నను బాసర గోదావరి నీటితో పాలతో అభిషేకించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి భజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆ కుల పెద్దలు గంగాధర్, శేఖర్, సాయిలు, మోహన్, శ్రీను, సాగర్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి.